జై శ్రీరామ్. నా పేరు మధ్యరామారావు. దానాదాన ట్రస్ట్ పోలీస్ ట్రస్ట్ విజయనగరం సభ్యుని. నేను కొన్ని సంవత్సరాలుగా ఏదైతే వెనకబడి ఉన్న దేవాలయాలకి చుట్టుకి దోసుకోలేని గుళ్ళు ఉంటాయో వాళ్ళకి భరోసా కల్పిస్తూ దానధర్మ వ్యవస్థ వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మనం ఈరోజు ఒక 6 మైక్ సెట్లని వితరణ చేస్తూ ఉన్నాము. మనకి సాధు పరిషత్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు వచ్చి ఉన్నారు శ్రీకాకుళం నుండి. వాళ్ళ ఆశ్రమానికి కూడా 2 మైక్ సెట్లు ఇచ్చి ఉన్నాము. అలాగే విజయనగరంలో కూడాను మన బీజేపీ నాయకులు వాళ్ళ ఆలయానికి కూడా ఇచ్చి ఉన్నాము. అలాగే చీపురుపల్లి నుండి 2, అలాగే ఎమ్మెల్యే నుండి జిల్లాల నుండి కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళకు కూడా వితరణ చేస్తున్నాము. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా. అలాగే కార్తీక మాసంలో కూడా ప్రతి గుడికి కూడా విజయనగరం పట్టణంలో ప్రతి గుడికి కూడా పూజ సామాగ్రి నెలకు సరిపడే పూజ ధూపదీప నైవేద్యాలు పెట్టుకుంటే ఇబ్బంది ఉండకూడదు అనేసి ప్రతి సంవత్సరం వితరణ చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ ప్యాక్ చేసి రెడీగా ఉన్నాయి. అవి కూడా త్వరలో వితరణ చేస్తూ ఉంటాము. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులే నిన్న అని మహానుభావులు మలయాళ స్వాముల వారు వ్యాసాశ్రమ పీఠాధిపతి స్థాపకులు వారు చెప్పడం, హిందూ ధర్మంలో సముద్రం నింపుగా నీరుంటుంది, కానీ హిందూ బంధువులకి దానం వేస్తే తాగడానికి పనికిరాని పరిస్థితి. మన హిందూ ధర్మంలో ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, గొప్ప గొప్ప దేవస్థానాలు ఎన్నో ఉన్నాయి. కానీ సాధారణమైన గ్రామీణ ప్రాంతంలో, పల్లెటూళ్ళల్లో, కొన్ని ప్రాంతాల్లో కనీసం అక్కడ ఒక సుప్రభాతం లేకపోతే పూజ చేసేటప్పుడు 4 స్తోత్రాలు వేసుకునే పరిస్థితి చాలా బాధాకరంగా ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి విషయాన్ని పెద్ద పెద్ద దేవస్థానాలు బాధ్యత తీసుకొని కోట్ల రూపాయలు మూరుగుతూ ఉన్నాయి. దేవస్థానాల్లో చెయ్యాలంటే పెద్ద కష్టం కాదు. ఆ డబ్బు కూడా హిందువులదే, భక్తులదే. కానీ దానికి భిన్నంగా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అని పెద్ద ఆయన వారు ఇంత గొప్ప పెద్ద మనసు చాటుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి చిన్న చిన్న ఆలయాలు, గ్రామదేవత గుళ్ళు, మందిరాలు ఇవన్నీ బాగుండాలని పెద్ద మనసు చేసుకొని ఆ బాధ్యతని మన మధ్య రామారావు గారికి విజయనగరం అప్పచెప్పడం, చాలా గ్రామాల్లో ఇటువంటి మైక్ సెట్లు ఆలయాలకు ఇచ్చి తెల్లవారితే ఆ భగవన్ నామాన్ని, అలాగే భజనలు జరిగేటటువంటి అవకాశం మైక్ సెట్ ఉంటేనే జరుగుతాయి. అక్కడ భజన జరుగుతాయి, భజన భక్తులు తయారవుతారు, సేవకులు తయారవుతారు. ఏదైనా హిందువులకి ఏదైనా సమస్య వచ్చినా, లేకపోతే ఏదైనా హిందువుల పండగలు వచ్చినా 4 విషయాలు చెప్పడానికి మైక్ సెట్ అనేది ఉంటే తొందరగా హిందువులందరూ రోడ్డు మీద రావడానికి, చైతన్యం కావడానికి చాలా అవసరం. కానీ ఒక్కొక్క ఏరియాలో అలాంటి లేని పరిస్థితి ఇప్పటికీ మనకు ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పూజా కార్యక్రమాలకి సంబంధించిన మెటీరియల్ ఇవ్వడం, మైక్ సెట్లు ఇవ్వడం, అక్కడ దైవ కార్యాలు చేయించడం నిజంగా చాలా గొప్ప విషయం. పెద్ద మనసు చాటుకుంటున్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా వారికి దివ్యమైనటువంటి ఆశీస్సులతో పాటుగా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వటం జరుగుతుంది. వారి పెద్ద మనసుతో ఆశ్రమంలో కూడా స్వామి మీరు ఉండే ఆలయాలకి మైక్ సెట్లు కూడా మీరు పెట్టి ఎక్కడైనా పేద గ్రామాలు, నోచుకోలేనటువంటి ఆలయాలు ఉంటే ఖచ్చితంగా అక్కడ మనం సహకరిస్తామని వారు రామారావు గారు వారు మాట ఇవ్వడం, అలాగే పెద్దలు, బీజేపీ పెద్దలు, అలాగే స్థానిక ఇక్కడ ఉండేటువంటి దేవాదాయ అధికారులు ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా స్వాగతిస్తూ, ఇటువంటి కార్యక్రమాలకి హిందూ సమాజం ఖచ్చితంగా సంపూర్ణమైన మద్దతు అందించాలని కోరుకుంటూ వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులకి, సభ్యులకి, సేవకులకి అందరికీ కూడా హిందువులు ఎంతో రుణపడి ఉంటారని, ఖచ్చితంగా హిందువులు అందరూ అండదండలుగా ఉంటారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.